జూనియర్ మూవీ జూనియర్ మూవీ ఎక్సలెంట్ ఉంది, బాగుంది. అంటే ఫాదర్ సన్ బాండింగ్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ కానీ డ్యాన్స్ కానీ ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు మనకు. ఆ డ్యాన్స్ చూడగానే ఎక్సలెంట్ అనిపించింది. ఆ మాస్ ఫైట్స్ కానీ ఆ టన్స్ బాగా కవర్ చేసా, బాగా మంచి ఎక్సలెంట్ అనిపించింది. అంటే ఫస్ట్ టైం అయినా కీర్తి గారు మంచి ఎక్సలెంట్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. మన సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్ క్యారీ చేశారు, చాలా ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది. మంది మీ దగ్గర ఉన్న డిఎస్కి తప్పకుండా మ్యూజిక్ ఎక్సలెంట్ అనిపించింది భయ్య. మ్యూజిక్ ఆ సాంగ్స్ కానీ ఇది వయ్యారి సాంగ్ ఉంది, ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. థ్యాంక్ యూ. ఫైట్స్ మోర్ మాస్ ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ అయితే మంచి మనకి ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు మనకి. అంటే ఫైట్స్లో కానీ ఆ మాస్లో కానీ చాలా ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది మూవీ, ఎక్సలెంట్ ఉంది. జూనియర్ మూవీ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ భయ్య, బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది, బాగుంది. 5-4 ఇస్తున్నారు అన్న. జూనియర్ సినిమా చూసొచ్చాను అన్న, మామూలు లేదు అసలు సినిమా నిజంగా. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్, అసలు హీరో గారి యాక్టింగు, అసలు డ్యాన్స్, ఫైట్స్, అబ్బా ఎమోషనల్, ఫ్యామిలీ సెంటిమెంట్, అబ్బా సినిమా మామూలు లేదన్న. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి ఒక్కసారి వచ్చి చూడాలన్న సినిమా. ఎందుకంటే అసలు నిజంగా తెలుసునా, అసలు సినిమాలు వచ్చేసి మనం ఈ సినిమా మనము మిస్ అయితే ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్. అసలు సినిమా ఎలా ఉందంటే అసలు నిజంగా అసలు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మనం విలేజ్ కోసం ఏమైనా చెయ్యాలి, అలాంటి ఫాదరు సిస్టరు, ఫాదరు కూతురు, ఫాదరు కొడుకు, ఇలాంటి సెంటిమెంట్ ఉందన్న. అసలు మూవీ మామూలు లేదన్న, నిజం చెప్తున్నా. డ్యాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు వైఆర్ సాంగ్ కోసమన్నా అసలు వచ్చి చూడాలన్న, నిజం చెప్తున్నా. అసలు మామూలు లేదన్న సినిమా. ఆ సినిమా అంటే సూపర్ హిట్ అండి. ఒక్క సాంగ్తో హిట్ కాదండి, సాంగ్ ప్లస్ సినిమాకు సాంగ్ చాలా, ఫస్ట్ సాంగ్ తర్వాత మూవీ, అట్లా చెప్పుకోవచ్చు. అట్లా సినిమా అంటే సూపర్ హిట్ అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఆయన స్వాగ్, ఆయన డ్యాన్స్లో మట్టుకు ఆయన స్వాగ్ను భలే దింపారండి. అసలు హీరో గారు మామూలు చేయలేదండి. అసలు సినిమా వచ్చేసి మన జెనిలీరా గారు కూడా 16 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చారండి సినిమాలో. నిజం చెప్తున్నా, మన బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమాలో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారండి నిజంగా. అసలు ఆమె మెయింటెనెన్స్కు, ఆమె సిన్సియారిటీకి, ఆమెకు ఒక సినిమా పట్ల ఉన్న ఆమెకు కంబ్యాక్, ఆమెకు సినిమా పట్ల ఉన్న ఇంటెక్షన్ చెప్పుకోవచ్చు మనం. అసలు నిజం చెప్తున్నాను. హీరోయిన్ జెనిలీరా గారి యాక్టింగ్ బాగుంది, హీరో గారి యాక్టింగ్ బాగుంది, శ్రీలీల గారిది బాగుంది. నిజంగా రవిచంద్రన్ మన ఫాదర్ సెంటిమెంట్ కన్నడ హీరో రవిచంద్రన్ గారు కూడా బాగా చేశారండి, సూపర్ చేశారు. మన రావు రమేష్ గారు కూడా అసలు నిజంగా అసలు ఆయన క్యారెక్టర్ మట్టుకు సూపర్ ఉందండి సినిమా. జూనియర్ మూవీ చూసాను సార్, అది చాలా బాగుందన్న మూవీ. అదే ఏదో టాక్ అంటున్నారు కానీ స్లోగా ఉంది అది ఇది అనేసి ఏం లేదన్న, స్లోగా ఏం లేదు సినిమా. అంటే ఫస్ట్ ట్రెండీగా వెళ్తుంది, తర్వాత ఎమోషనల్ పరంగా వెళ్తుంది మూవీ. సెంటిమెంట్స్ అంటే ఒక అక్కకి తమ్ముడికి ఉన్న సెంటిమెంట్ అయితే బాగా చూపించారు రాధాకృష్ణ గారు. నెక్స్ట్ మ్యూజిక్ పరంగా వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశారు అన్న. మెయిన్ ఏంటంటే రాధాకృష్ణ గారు ఒక విజువల్ పరంగా బాగా కాన్సన్ట్రేషన్ చేసి తీసిన సినిమాలో ఉంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ విజన్ బాగుందన్న, చూపించే విధానం. ఇంకా ఈయన కిరీటి గారి గురించి చెప్పుకోవాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఎంత కష్టపడ్డాడు ఏంటో తెలియదు కానీ ఈ మూవీ గురించి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేశారు. ఇప్పుడు మనకి నెంబర్ 1 డాన్సర్స్ అంటే చాలామంది ఉన్నారు, ఎన్టీఆర్ గారు, రామ్ పోతినేని, సేమ్ ఆ లెవెల్లోనే చేశారన్న. యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. పతి ప్రేమలోని కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్, అదే చూసిన ఆయన ఫ్యాన్ అయితే తెలియదు కానీ ఆయన అభిమాని చెప్పాడని నాకు తెలియదండి. నేను మామూలుగా అది నేను చూడలేదండి నిజంగానే. నేను ఆయన కటౌట్ ఏది చూసినప్పుడు మనకి ఎవరినైనా ఇమిటేట్ చేస్తున్నాం అనుకో మనలో తెలిసిపోతుంది యాక్టింగ్ పరంగా, లేకపోతే మనం నుంచునే విధానం పట్ల ఒక ఎవరినన్నా అభిమానించినప్పుడు అని నేను అనుకున్నాను అంతే. ఆ సేమ్ ఇంకా ఎన్టీఆర్ గారి సినిమా చూసినట్టు ఉంది. డ్యాన్స్ అదరగొట్టేశారన్న, మామూలుగా లేదు. అంటే శ్రీలీల గారు కాంపిటీషన్ ఇచ్చారని చెప్పుకోవాలి. అసలు ఆ సినిమా బాగుందన్న, చూడాలి, అందరూ కంపల్సరీగా చూడాలి. జెనిలియా గారి క్యారెక్టర్ హైలైట్. అంటే ఇప్పుడు ఆవిడ చాలా లాంగ్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు రీఎంట్రీ కాబట్టి తగ్గ క్యారెక్టరే పడ్డది ఆవిడకి కూడా. ఇంకా రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఆయన హీరో కింద మనం చాలా సినిమాల్లో చూసాం. ఇందులో ఒక ఫాదర్ కింద ఒక మతిమరుపు, లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఎదిరింది. ఎందుకంటే ఈయన కూతుర్ని గుర్తు తెచ్చుకొని సన్నని మర్చిపోతాడు. అదే ట్విస్ట్ కింద వదిలేశారు. బాగుందన్న సినిమా, అందరూ వచ్చి చూడాలి. ఫ్యామిలీ వచ్చి చూడదగ్గ మూవీ. వాళ్ళగారు కానీ ఎక్కడ ఏమీ లేదు, ట్రెండ్కి సంబంధించినవి ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫుల్లీ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైనర్ మూవీ లేదు. అసలు అన్ని
సౌండ్ ఎఫెక్ట్స్ కానీ సినిమా చూడటం కానీ అలాగే చాలా బాగుంది. ప్రతి స్టోరీ కూడా చాలా ఈ శుక్రవారం నాడు చూసే సినిమాలో ఒక జూనియర్ ఒక బెస్ట్ ఆఫ్ ఫిలిం అనుకోవాలి. ఎందుకంటే కన్నడ, తెలుగు, మలయాళం ఒక 5 భాషలో అయితే రిలీజ్ చేశారు జూనియర్ అయితే. చాలా ఎక్సలెంట్ మూవీ అండి, బాగుందండి చూసాను సేపు కూడా. సినిమా ఎలా నటిస్తామండి నిజంగా అంటే సినిమా అందరూ అన్నారు ఎలాంటి నాకైతే ఏదో ఒక 20 సినిమాలు చేసిన వాడు అనుకో మా ఓడు ఎలా ఒకసారి వెళ్దా ఇంకో మా ఓడు అంటున్నాడు పక్కన కూర్చొని ఏంటి ఇతను హీరో ఇంత బాగా నటించేస్తున్నాడు బాగా చేస్తున్నాడు కదా అంటే డైలాగ్ ఆప్షన్ కానీ మాట తీరు కానీ యాక్టింగ్ డ్యాన్స్ కూడా అగో మెట్ల మీద డ్యాన్స్లో కూడా చాలా బాగా చేశాడండి. అంటే ఒక ఫస్ట్ సినిమా తీసినట్టయితే లేదండి, ఒక 20 సినిమాలు చేసాడేమో హీరో అయితే మనకి జూనియర్ సినిమా అయితే అనిపిస్తుందండి. చాలా బాగుంది. ఈ సినిమా సెంటిమెంట్ సినిమా అందరి కోసం చూడొచ్చు. చెల్లి, తండ్రి, కొడుకు అంటే జూనియర్ అన్నమాట. హీరోయే జూనియర్ మెయిన్ చెప్పుకోవాల్సి వస్తే. చాలా బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా చూడొచ్చు, చూసే వస్తున్నాం. చాలా బాగుందండి, మంచి సెంటిమెంట్ అండి. ఓకే థ్యాంక్ యూ. ఏమండి జెన్నీలి అంటే అది చెప్పాలంటే పెద్దలకి కొంచెం చాలా ఇంకా మనం చూసి జెన్నీ చాలా సినిమాల్లో కూడా ఎప్పుడో చూసాం. అది ముందు జెన్నీలి అనుకోం మనం, తర్వాత చూస్తే జెన్నీలు జెన్నీలే కదా అంటే తర్వాత అనిపించి అక్క పాత్రలో చాలా బాగా చేసిందండి. సెంటిమెంట్ పాత్ర చాలా బాగుంది. ఏమండి అబ్బో ఆయన గురించి చెప్పక్కర్లేదు బా, ఆయన హై లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంది సార్, సాంగ్స్ కూడా మ్యూజిక్ బాగుంది. ఎస్ అవును పిచ్చినట్టు మరి బాగా ఉంది కదండి. మరి ఎందుకంటే అది అక్కడే తగ్గలేదు, అంత హై లెవెల్లో ఉంది. ఏది చేసిందో హై లెవెల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అనుకుంటారు వావ్ మనం బాగా చేస్తుంటే వాళ్ళు అనుకుంటారు సార్. ఎవరికి అంటారు? హీరో గారికి. ఇంకా నెక్స్ట్ డేట్ అంటే ఇంకా లెవెల్ అంటే మరి మాకైతే ఒక బోయబాల్ సీన్ పడితే బాగుంటుందండి. ఆ రేంజ్ వేరు, మరి ఫైటింగ్లో వేరు కదా. అలాంటి ఇందులో ఫైటింగ్ ఉంది, బస్ ఫైటింగ్ ఉంది. అబ్బో బస్సులో వెళ్తూ మొత్తం విలన్లే ఒక 20 మంది విలన్లు ఉంటారు. విలన్లు కొడతా ఉంటాం, చక్కగా నించుంటాం, పైనుంచుంటాం. చాలా బాగుంది ఫైటింగ్. అంటే చిన్న కాలేజీలో ఫైటింగ్లు వేరు, బస్ మీద ఫైటింగ్ వేరు, బాగుందండి. అలాగే బోయబాల్ సీన్ దగ్గర పడితే ఇంకా లెవెల్ వేరు. మరి లేదు ఫ్యామిలీ సినిమా అండి అది. సెంటిమెంట్ అంత సెంటిమెంట్ అండి బాబా, అంత సెంటిమెంట్, బాగా సెంటిమెంట్ ఎక్కువ. ఫస్ట్ అంతా కాలేజ్ డ్రాప్ నడిపించారు ఫ్రెండ్స్ తోటి. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా అక్క గురించి, తండ్రి గురించి, ఇంకా అదే ఇంకా మొత్తం ఫ్యామిలీ చెప్పండి. తండ్రి పాత్ర ఆయన పేరేంటే అదే కన్నడ ఆయన అనమాట. మొత్తానికి ఆయన పేరు మన తల్లి మనకి కొంచెం ఉంది కదా మరి. కన్నడ ఆయన చేస్తారు, బాగా చేస్తారు. ఒక సీరియల్ చూసుకోక్కర్లేదు, అదిరిపోతుంది. 2 పాటలు కూడా చాలా 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 బాగున్నాయి, బాగా చేస్తుందండి డ్యాన్స్. జూనియర్ మనిషిగా చెప్పాలంటే ఒక మంచి సినిమా, ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక అక్క గురించి, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్. అది కాక ఫస్ట్ హీరో అంటున్నారు. ఫస్ట్ హీరో అంటే ఏదో ప్రేమలో లవ్లు, ముద్దులు, కిస్సులు కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో ఒక జూనియర్గా వచ్చి ఒక సీనియర్ హిట్ కొట్టిన జూనియర్ సినిమాకి 3 రేటింగ్ ఇస్తున్నాను. నైస్ అండి. చూడటం తప్ప ఇంకేం చూడటం చేతకాలేదు మా ఊడికైతే. బస్ ఫైట్ లేదా, 22 మంది ఫైటర్స్ అండి. ఎక్సలెంట్ సినిమా. అంటే ఫస్ట్ కూడా చిన్న ఫైట్ పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. లాస్ట్ అయితే చించేసాడు, చాలా బాగుంది ఫైటింగ్. ఇంకా హీరో అద్దాలు బాగా తీసుకొచ్చేయటం, ఇంకా మొత్తం ఇంకా చేతిలో తోట. ఒక 6 months ఇంజ్యూర్ అయ్యిందంట కారు ఫైట్ వలన, కారు మీద నుంచి దూకడం. మరి అవుద్దయ్యా సినిమా అన్నకు, అవుద్దయ్యా ఇరుగుతాయ్యా. ఏముందన్నా బేసికెళ్ళి జూనియర్ అని పెట్టారు కానీ ఇది జూనియర్ కాదు, ఎవ్రీవన్ సీనియర్ అనమాట. ఎందుకంటే ఫెనామిల్ అంటే ఫెనామిల్ ఉంది. గుద్ద వాళ్ళ కొడతాను నేను పక్క జరుగు ఫుల్గా. ఫెనామిల్ అంటే ఫెనామిల్ ఉంది. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్లో అయితే గ్రాఫిక్స్ అని ఉందేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ మూవీలో ఎన్టీఆర్ అన్న కూడా ఆ రేంజ్ స్టెప్స్ చేయలేదని మా అన్న ఫీలింగ్. ఆబ్వియస్లీ ఇప్పటికీ అలా ఏమో నాకు తెలీదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ వైజ్ ఇంకొంచెం బెటర్ దాన్ ఉంటే బాగుండని మాత్రం అనిపించింది. డైరెక్టర్ గారు కొంచెం క్లైమాక్స్ లో ఆ ఎమోషనల్ గానీ, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ మనం సినిమాకి శ్రీలీల కోసం వచ్చాం, బట్ ఆ అన్న డాన్స్ కి ఫిదా అయిపోతాం. మనం గుళ్ళో వేస్తాం పూలమాల, మన అందరికి కావాల్సింది శ్రీలీల అంతే, అంతకుమించి ఏం కాదు. ఎవర్ గ్రీన్ మూవీ అండి, చూడొచ్చు, టైం పాస్. 13 ఏళ్ళ తర్వాత వచ్చింది ఆవిడ. 13 కాదు ఇంకో 13 ఏళ్ళ తర్వాత వచ్చినా ఆవిడ చూద్దామండి. ఎందుకంటే ఎవర్ గ్రీన్ అనమాట. బొమ్మరిల్లు ఓసిని అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఆసిని అనాల్సి వస్తుంది. అదే అది ఆవిడ ఎక్కడ కూడా మేనేజ్ చేసినట్లు లేదనమాట ఏజ్ని. ఇంకా యంగ్గానే ఉంది. సిస్టర్ క్యారెక్టర్ బాగా హీరోయిన్ అనుకున్నాను బేసికలీ. అంటే
నిజంగా హీరోయిన్ అనుకున్నాను. నేనైతే అంటే sister ఏ అనుకొని వచ్చాను. సిస్టర్ అయిపోయింది. సిస్టర్ అయిపోయిన ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్లు సిస్టర్ అయినా కానీ కత్తిలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ అనమాట. 13 కాదు 23 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఆవిడ బాగుంది. అదే చాముంటుంది.